హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మాది గోవాలో డే 2 అండి. డే 1ది ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను, చెక్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము. నిజంగా అక్కడ బ్రేక్ఫాస్ట్ కంటే నాకు ఇది బ్రెడ్ ఆమ్లెట్ బాగా నచ్చింది. సో మా డే ఎలా స్టార్ట్ అయిందంటే, మేము బ్యాక్ వాటర్స్కి వెళ్ళామండి. అక్కడ మేము నార్త్ గోవాలో ఉన్నాం కదా, మంచి బ్యాక్ వాటర్స్కి వెళ్ళాము. సూపర్ ఉండే. ఇక్కడంట క్రొకోడైల్స్ కనిపిస్తాయంట అండి. క్రొకోడైల్స్ తర్వాత ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ హౌజెస్ అట్లా ఉన్నాయన్నమాట. సో మేమైతే నార్మల్గా మంచి వర్షం పడుతున్నప్పుడు అసలు ఎంత బాగుండింది అంటే, అందరు అంటారు అది సీజన్ కాదు అనేసి. గోవా వెళ్ళడానికి సీజన్తో ఏం పని ఉంది అనిపించింది నాకైతే. నిజంగా సమ్మర్లో కూడా ఇంతకుముందు వెళ్ళాను, అప్పుడు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఇప్పుడు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ వింటర్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు. బట్ క్రౌడ్ ఉండడం కంటే క్రౌడ్ లేని టైంలో వెళ్ళడం అనేది సూపర్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తామేమో అని నా ఫీలింగ్. అండ్ ఈ బోట్ రైడ్కి ఆల్మోస్ట్ 40 to 45 minutes తిప్పారు వీళ్ళు ఈ బోట్లో. అండ్ దే ఛార్జ్ 350 రూపీస్ పర్ పర్సన్ అనమాట. 350 రూపాయలు పర్ పర్సన్కి తీసుకున్నారు. అసలు భలే ఉండిందండి ఆ వాటరు అదంతా. ఇవన్నీ బ్యాక్ వాటర్స్, మనకి సముద్రం నీళ్ళు వెనక్కి వచ్చేస్తాయి కదా, అదనమాట. మీకు చూస్తుంటే వీడియోలో తెలుస్తుందా, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. యాక్చువల్గా చిన్న కాదు, మంచి వర్షమే పడుతుంది. బట్ సేఫ్ అన్నారనమాట వాళ్ళు. అండ్ చాలా బోట్స్ వెళ్తూ ఉన్నాయి. ఒక 11-12 బోట్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. సో ప్రాబ్లం లేదనిపించింది. అందుకే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. నిజంగా మస్తు మజా వచ్చింది. కొంచెం టెన్షన్గా కూడా అనిపించింది ఒక సైడ్, బట్ ఇంకో సైడ్ అయితే మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఇక్కడ జాకీ షరఫ్ ఇల్లు, బాలీవుడ్ జాకీ షరఫ్ ఇల్లు చూసాము. ఒక హోటల్ అంటే ఈ రివర్ సైడ్ ఒక హోటల్స్ చూపించారు. అండ్ కొన్ని టెంపుల్స్ చూపించారు. అట్లా కొన్ని అట్లా కవర్ చేస్తూ ఈ రైడ్ ఉండిందనమాట. యాక్చువల్గా అయితే క్రొకోడైల్స్ ఉంటాయంటండి. క్రొకోడైల్స్ పాయింట్ ఉంటుందంట. ఈ టెంపుల్ భూత్నాథ్ మూవీలో ఉంటుందంట అండి. సో నేను తర్వాత వచ్చి భూత్నాథ్ సినిమా కూడా చూశాను. మంచిగా అనిపించింది నాకు మూవీ. అండ్ ఈ టెంపుల్ కూడా కనిపించింది, కానీ అర్థం కాలేదు. మరి పెయింట్ మార్చారో ఏంటో నాకు తెలియదు, కానీ కొంచెం అయితే డిఫరెంట్గా అనిపించింది. అండ్ పక్కనే ఫుల్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఉండింది ఇదైతే కూడాను. మొత్తం వీళ్ళంతా చేపలు పట్టడానికి వెళ్తున్నారంట. ఇంకా ఈ వర్షంలో కూడా నా పాపం అనిపించింది ఒకసారికి అయితే, కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇదంతా కూడా అసలు ఎంత బాగుండే అంటే వాటర్స్ వావ్ అంటే వావ్ అనిపించిందండి. నిజంగా అసలు ఇంకా అది మాటల్లో చెప్పలేం. ఇది జాకీ షరఫ్ గారి ఇల్లు అంట, బాలీవుడ్ యాక్టర్ జాకీ షరఫ్ గారి ఇల్లు అంట. అదొకటి చూపించారు. ఇంకెవరిదో క్రికెటర్ ఇల్లు కూడా ఉంది అన్నారు, కానీ అక్కడ వాటర్ డెప్త్ ఎక్కువ ఉంది, ఇంకా అటు వెళ్ళకూడదు అని చెప్పేసి అటైతే మమ్మల్ని పంపించలేదు. నిజంగా మేము బోట్స్లో అంబ్రెల్లాస్ పట్టుకొని కూర్చున్నాం. ఈ సైడ్కి అంతా మాకు వర్షం పడుతుందనమాట. అండ్ ఇది ఒక శివాలయం అనమాట. లోపల శివాలయము. ఆ టెంపుల్ దగ్గర అయితే ఆపలేదు, వాటర్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. తర్వాత మీరు ఇట్లా వాక్ చేస్తూ అయినా లేకపోతే క్యాబ్లో అయినా వెళ్ళండి అనేసి అన్నారు. యాక్చువల్గా స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి, మాకు తర్వాత తెలిసింది. సో అక్కడి నుంచి అయితే మేము అగోడా ఫోర్ట్కి వచ్చేసాము. సూపర్ ఉండండి. ఇది కూడా మంచి వర్షం పడుతుంది. అసలు క్రౌడ్ చూస్తే మీరు షాక్ అవుతారు, అంత క్రౌడ్ ఉంది ఆ వర్షంలో కూడాను. అసలు అదే అనిపించింది అనమాట. గోవా వెళ్ళడానికి సీజన్ చూసుకోకూడదు, టైం దొరికితే సరిపోతుంది, అంత గాలుస్తుంది. మాకు అంబ్రెల్లాస్ అస్సలు ఆగడం లేదు. అసలు ఎంత ఫోర్స్ఫుల్గా పట్టుకున్నా కూడా అంబ్రెల్లాస్ ఆగడం లేదు. కాకపోతే అక్కడ 100 రూపీస్కి ఒక రెయిన్ కోట్ అన్నట్టు సేల్ చేస్తున్నారనమాట. నిజంగా కమర్షియల్ కాదు అనిపించింది. 100 రూపాయలకి మంచిగా రెయిన్ కోట్ ఇచ్చారు. మాకైతే మేమున్న 3 days బాగా యూజ్ అయిందండి. 100 రూపీస్కి ఏమొస్తుంది అన్నట్టు అనిపించింది అనమాట. అంబ్రెల్లాస్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ లేవన్నమాట. సమ్వేర్ అరౌండ్ 280, 250 అదే రేంజ్లో ఉన్నాయి. చూడండి, అలాంటి రెయిన్ కోట్స్ అందరూ అవే కొనుక్కున్నారు, అందరూ అవే వేసుకుంటున్నారు. భలే క్యూట్గా అనిపించినాయి అవి రెయిన్ కోట్స్ కూడా. అవి వేసుకొని ఫోటోషూట్ దాంట్లోనే జరిగింది. అన్నీ అందులోనే అయిపోయి. ఈ సీనరీ చూస్తూ ఉంటేనైతే నిజంగా బాంబే సినిమా గుర్తొస్తుంది. అది ఇక్కడ షూట్ చేయలేదు, బట్ నాకైతే అది గుర్తొచ్చింది. ఇదంతా కూడాను ఫోర్ట్. సో ఇలా మా డే 2 అయితే గడిచిపోతుంది అనమాట. నిజంగా ఈ టూ ప్లేసెస్ తర్వాత లంచ్ చేసేసాము. అంటే లంచ్ కొంచెం లేట్గా చేసాము. ఇదంతా చేసేసరికి మాకు టైం అయిపోయింది, అంటే డే కంప్లీటెడ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి మా క్యాబ్ డ్రైవరు ఫిష్ డెక్ అని ఒక రెస్టారెంట్ సజెస్ట్ చేశాడు. ఇక్కడ ఫిష్ థాలీ బాగుంటుంది అంటే గోవన్ థాలీ చాలా బాగుంటుందంట. సో ఇక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. బాగుండింది ఫుడ్ అదంతా కూడాను. ఆ థాలీ అదంతా. సో మీరు అరౌండ్ 550 రూపీస్ ఈచ్ థాలీ తీసుకున్నారు. అందులో ప్రతి ఒక్క ఐటమ్ ఇచ్చారనమాట. అంటే ఫిష్, క్రాబ్, ప్రాన్, చికెన్ ఇవ్వలేదు, ఓన్లీ సీ ఫుడ్.
సో అది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది అంబియన్స్ అదంతా కూడాను సేమ్ నిజంగా అంటే ఆ గోవన్ ఇదిలోనే ఉండింది అనిపించింది అనమాట. అంటే ఏసీస్ లేవు, ఏమీ లేవు. నేనైతే ఫిష్ అండ్ చిప్స్ తిన్నాను. నాకు గోవన్ థాలీ అంతా అంటే నాకు అంత నచ్చదు, నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాత్రం థాలీయే తీసుకున్నారు. చూడ్డానికి అయితే ఉండింది, భలే అనిపించిందండి. మంచి ప్రాన్ కర్రీ, పైనాపిల్ రైతా ఇచ్చారు, సేమియా స్వీట్ ఇచ్చారు, కొబ్బరి పాలతో చేసిన సేమియా స్వీట్ అంట అది. క్రాబ్ కర్రీ, ప్రాన్ కర్రీ, రోటీ అవన్నీ కూడా భలే బాగుండే అనమాట. నీట్గా మంచిగా నీట్గా ఇట్లా పెట్టి ఇచ్చారు. సూపర్ అనిపించింది. వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఈ థాలీ ఫిష్ టెక్లోనే తినాలి అని చెప్పేసి అంటుండే. ఇంకా అందుకనే ఇక్కడికి వెళ్ళేసి ఈ థాలీ అయితే తినేసాము. ఇదంతా బయట నుంచి అంబియన్స్ మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మేము మా హోటల్కి వెళ్ళిపోయాము. అప్పటికే ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. బాగా టైర్డ్గా ఉండే. ఈవినింగ్ మేము రెస్టారెంట్కి అంటే మేము ఉన్న హోటల్లోనే స్టార్టర్స్ ఆర్డర్ చేసుకొని తినేసి పడుకున్నాము. డే 3 వీడియో కూడా రాబోతుంది, అస్సలు మిస్ చేయకండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, మనం మాట్లాడేసుకుందాం. అండ్ ప్లీజ్